నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో ఆదివారం సాయంత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన సకాలంలో వైద్యం అందక మల్లవరపు వీర రాఘవయ్య అనే వ్యక్తి మరణించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పిహెచ్సి తలుపులు వేసి ఆందోళన చేపట్టారు. బాబాయ్ కావాలి హాస్పిటల్ తీసుకుపోయినా 3:30 ఏమి ఒక్కరు డాక్టర్ లేడు, నర్సులు ఒకటే ఉండింది. నర్సులు ఓళ్ళీలు లేరు, ఏమి లేవు అని చెప్పటమే కానీ మాకు అంతకన్నా ఏం చేయలేదు. ఆడ నుంచి డాక్టర్ లేదంటే ఆయన పైన అంత బతుకున్న ఆడైనా సరే అంబులెన్స్ డ్రైవర్ కూడా లేడు, అసలు చనిపోయినా కానీ ఏం లేవు. ఫోన్ చేసినా జవాబు లేదు, మాకు చాలా లేట్ చేసేసారు. ఆడ మేము ఫోన్ చేసినా జవాబు లేదు, అంబులెన్స్కి లేరు, ఎవరు లేరు అని తప్పనిచ్చి అంతకన్నా జాస్తి లేదు ఆడ నుంచి. అదే డాక్టర్ ఉండి ఏదో ఒకటి చేస్తుంటే ఆయన పైన అంతా బతుకున్నాం కదా. మాకు ఇప్పుడు ఆడ వెంటనే కారు ఉంది కాబట్టి మేము డబ్బులు పెట్టుకొని కారులో తీసుకుపోయినాము. ఆడ వీళ్ళకి లేడని చెప్పారు డాక్టర్. అదే ఆ డాక్టర్ ఉంటే ఆడ బతుకున్నాం కదా, ఆయన ఇంత దాకా చేయరు కదా, ఇంత మేము ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఈ విధంగా చేసుకోము కదా. అట్లాడేటప్పుడు డాక్టర్ లేనప్పుడు ఎందుకు హాస్పిటల్ ఆడా, ఎందుకు నర్సులు ఎందుకు, వాళ్ళందరూ ఎందుకు ఆడా ఇప్పటికే ముందర నర్సులు కూడా గర్భవతులకు కూడా ఫీడ్స్ ఇచ్చినా సరే ఏడేమి లేవు, మేము పట్టించుకోలేము, హాస్పిటల్ కూడా తీసుకుపోమన్నారు. అదేంటే ఇంజక్షన్ వేసి కూడా వదిలేస్తున్నారు. అక్కడ సెలైన్ పెట్టించుకోరు, ఏది చేయాలి సరే మాకు డాక్టర్ చెప్తేనే. ఇంజక్షన్ వేయాలన్నా ఏ పని చేయాలన్నా సరే, సెలైన్ పెట్టాలన్నా ఏది చేయాలన్నా సరే డాక్టర్ చెప్తేనే మేము చేస్తాం. మా కాడ అసలు ఏం లేవు అని చెప్పి అంటాడు. అసలు ఆ బండి వస్తుంది, అది ఎవరమ్మాయి ఆ బండి వస్తుంది. జీతం తీసుకుంటారు. మీరేం చేస్తారు? ఇంతమంది హాస్పిటల్ కట్టించారు సార్, దేనికేది అది ఏం దేనికి హాస్పిటల్ చెప్పండి. వీళ్ళ మీద నిర్లక్ష్యం ఉంది. నేను మాట్లాడుతున్నాను, ఆయన జరిగింది నేను మాట్లాడుతున్నాను.